It is with great sorrow and grief I offer my deepest condolences and prayers to the bereaved family of our beloved Chief Minister, Dr. Y.S. Rajshekar Reddy Garu, and to the people of our great state, Andhra Pradesh, on his sudden demise. We lost a great leader, a champion of the poor, a man of vision, compassion, to lift up the downtrodden. And especially as a Christian leader, I say that he was the voice and the strength, and he was a refuge to the Christian community. This is Bishop Ernest Komanapalli on behalf of Rock Church and Mana Group of Ministries. May his soul rest in peace. మన గౌరవనీయులైన రాజశేఖర్ రెడ్డి గారిని కోల్పోవడం చాలా విచారకరం, చాలా దుఃఖం. మరి ఈ సమయంలో వారి లేని లోటు ఎవ్వరూ కూడా తీర్చలేరు. ముఖ్యంగా ఆంధ్ర క్రైస్తవ లోకంలో వారు లేనటువంటి లోటు, వారు చేసినటువంటి ఎన్నో మంచి పనులు ఈ సమయంలో తలుచుకుంటుంటే వారి లేని లోటును ఎవ్వరూ కూడా తీర్చలేరు. మరి ఈ సమయంలో వారి కుటుంబ ఆదరణ కొరకు మనమందరం కూడా ప్రార్థన చేయవలసిన వారుగా ఉంటున్నాం. దేవుడు వారి ఆత్మకు శాంతిని అనుగ్రహించినట్లుగా మరి రాక్ సంఘము తరపున, అదేవిధంగా పెంతెకోస్తు పాస్టర్ల ఫెలోషిప్ తరపున, ఆంధ్రప్రదేశ్ పాస్టర్ల ఫెలోషిప్ తరపున దేవుడే వారికి ధైర్యం, ఆదరణ కలుగ చేయాలని ప్రార్థన చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రభునందు నిద్రించారని విని చాలా చింతిస్తున్నాం. నిన్నటి దినము హెలికాప్టర్ మిస్ అయిందని తెలిసినప్పటి నుండి చర్చిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి వారు ప్రభు సన్నిధికి వెళ్ళారని విని చాలా దుఃఖిస్తున్నాం. అయితే ప్రభు వారి కుటుంబాన్ని, మన రాష్ట్ర ప్రజలను, మరి ముఖ్యంగా క్రైస్తవ ప్రజలను ధైర్యపరిచి ఆదరించి ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నారని, ఆయన నిత్యానందంలో ప్రవేశించారని నమ్మి ప్రభువును స్తుతించాలి. ఇది మన రాష్ట్ర ప్రజలకు తీరని లోటు, కుటుంబానికి ఆదరణ కలగాలని, మన ప్రజలను ప్రభు దీవించాలని ప్రార్థిస్తూ రాక్ చర్చ్ హైదరాబాద్ తరపున, బ్రాంచ్ సంఘముల తరపున మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం.